పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, నీ బిడ్డలు నీ మాటలు వినడానికి నీ సన్నిధికి మీరే పిలుచుకున్నారని నేను నమ్ముచున్నాను ప్రభా. అయా, నీ బిడ్డలకు నా తండ్రి ఏ మాటలు అవసరమో మీరే మాట్లాడండి తండ్రి. నిలబడిన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని ప్రభా, నా శరీర ప్రాణాత్మలను మీ స్వాధీనంలో ఉంచుకొని నా తండ్రి మీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ బిడ్డల అవసరతలు తీర్చే దేవుడు నువ్వై ఉన్నావు కాబట్టి నా తండ్రి, అయా నీవు మాట్లాడితేనే నీ బిడ్డలకు నెమ్మది సమాధానం కలుగుతుందని నా ప్రభు మేము నమ్ముచున్నాము తండ్రి. సహాయం చేయండి, కృప చూపండి. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా తండ్రి మీరు మా మధ్య ఉండి కార్యాన్ని జరిగించమని మా రక్షకుడిని మీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఒకసారి గట్టిగా స్తుతించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధన చేయాలి కాబట్టి మరి కొద్ది నిమిషాల్లో మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాము కాబట్టి ప్రవేశించేటప్పుడు మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి మన హృదయాన్ని మనం ఎలా పరిశీలించుకోవాలి, మన హృదయాన్ని ఎలా పరీక్షించుకోవాలంటే కేవలము వాక్యంతో మాత్రమే మన హృదయాన్ని మనము పరిశీలించుకోగలుగుతాము, పరీక్షించుకోగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనలోని పాపం ఉన్నదని, మనలోని అవిధేయత ఉన్నదని, మనలోని లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయని కేవలము వాక్యం మాత్రమే మనకు ఏలెత్తి చూపగలదు తప్ప ఏ మనుషుడు కూడా మనలో పాపం ఉందని చూడలేడు. ఎందుకంటే మన హృదయంలో దాగి ఉన్న పాపము మనకు తెలుసు. ఆ పాపాన్ని వాక్యం మాత్రమే, నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అని ఆ వాక్యం మాత్రమే రుడిగా ఒక్కానించి నీతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, నేను ఈ లోకంలో పడిపోయాను, పాపంలో పడిపోయాను, అవిధేయతలో పడిపోయాను, లోకానుసారమైన ఆలోచనలు కలిగి నేను జీవిస్తున్నాను. కాబట్టి ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నీ వాక్యాన్ని అనుసరించి నా హృదయాన్ని మార్చుకుంటున్నాను, నా తలంపులు మార్చుకుంటున్నాను, నా ఆలోచనలు మార్చుకుంటున్నాను. నీకు ఇష్టమైన విధంగా నీ జ్ఞానాన్ని అనుసరించి, నీ నీతిని అనుసరించి తండ్రి నేను ఆరాధన చేస్తాను అని ఒక నిర్దిష్టమైన నమ్మకము, ఒక దృఢమైన సంకల్పం కలిగి మనము ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి. అంతేగాని మన హృదయంలో ఉన్న పాపాన్ని అక్కడే పెట్టుకొని, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలన్నీ దాచిపెట్టేసుకొని మనం ఆరాధన చేస్తే అట్టి ఆరాధన ప్రభు అంగీకరించడు. ఇది సత్యం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. దావీదు మహారాజు గారు పాపం చేసినప్పటికీ కూడా ఆయన కప్పుకోకుండా ఆయన ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏదో ఒక తప్పిదమాన్ని బట్టి మనం పాపంలో పడిపోతూనే ఉంటాము. ఎందుకంటే నరుడు బలహీనుడని వాక్య లేఖనంలో రాయబడి ఉన్నది. మన బలహీనత చేత ఎక్కడో ఒక దగ్గర మనం పాపంలో పడిపోతూనే ఉంటాము. కాబట్టి పాపంలో పడిపోయిన మనము ప్రభు సన్నిధిలోనే దేవుని వాక్యం చేత మన హృదయాన్ని సరిచేసుకొని, మన హృదయాన్ని పవిత్రపరచుకొని, పరిశుద్ధమైన హృదయంతో, యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? చెప్పాలి, అందరు గట్టిగా ఆరాధన చేయాలి. మీరు కూడా నోరులు తెరిచి మాట్లాడాలి. నోరు తెరిచి మాట్లాడితేనే వాక్యానికి ప్రతిస్పందన కలుగుతుంది. మీరు నోరు తెరవకుండా మాట్లాడుతున్నారనుకో, మీరు జస్ట్ నాకు వెళ్ళి చూస్తున్నారు, కానీ మీరు అసలు ఆలోచిస్తున్నారా, ఆలోచించట్లేదా, మీ ఆలోచనలు అసలు ఇక్కడ ఉన్నాయా లేవా? నాకు స్కూల్లో చదువుకునే రోజుల్లో మా టీచర్స్ అనేవాళ్ళు, పిల్లలు మీరు ప్రజెంట్ అయ్యారు కానీ మీ ఆలోచనలు ఇక్కడ లేవు, ఊళ్ళో గేమ్స్ మీద, ఆటల మీద, వాటి మీద ఉన్నది. కాబట్టి మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్న విధంగా మనం ఉండొద్దు. స్పందన, ప్రతిస్పందన అనేది ఉండాలి. ఎందుకంటే ఇది అమూల్యమైన సమయము, దేవుడు మనకిచ్చిన సమయము. ఈ సమయము చాలామంది బిడ్డలకు లేదు. వాళ్ళు లోకానుసారంగా జీవిస్తున్నారు, లోకంలో పడిపోతున్నారు. ధన వ్యామోహము, డబ్బు ఆశలు, అనేక రకములైన ఆలోచనల చేత వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. మీరు శ్రేష్టమైన వారుగా దేవుడు గుర్తించాడు. కాబట్టి ప్రభు సన్నిధికి మీరు పిలువబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి పిలువబడిన మనము దేవుని మాటలు చక్కగా వినాలి. ఆ వినిన మాటలను మనము అనుసరించి నడుచుకోవాలి. అది మన జీవితానికి ధన్యకరము. ప్రభు సన్నిధికి మనం ఎందుకు వస్తాము? ఆయన మాటలు విని,
ఆ మాటల చేత మన హృదయాన్ని మనం బలపరుచుకొని మన జీవితాన్ని మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన నడవడిక, మన పడక ప్రతిదీ కూడా మనం మార్చుకొని ప్రభు వాక్యానికి మనము లోబడి జీవించే బిడలుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించే బిడలుగా ఉండాలి. కాబట్టి ప్రభు మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధికి ఈరోజు మనం రాగలిగాము. దేవుని బిడ్డలు ఆలోచించండి, ఒకవేళ నీకు నడిచే పరిస్థితి లేకపోతే, నీకు అనారోగ్యం కనుక వస్తే, నువ్వు మంచంలో నుండి అవ్వలేని పరిస్థితిలో ఉంటే నువ్వు రాగలుగుతావా చర్చికి? నువ్వు రాలేవు. నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంగా నువ్వు ఉండగలిగావు అంటే దేవుడు నీ ఎడల కృప చూపుతున్నాడన్న సత్యాన్ని ఈరోజు మనం గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఆ లోకము నిన్ను లోకం వైపు లాగొచ్చు. లోకం ఏం చేస్తుందంటే నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు రా, నా వైపు రా, నాలోనికి రా, ఎంజాయ్ చేద్దాం రా అని చెప్పేసి లోకము నిన్ను లాగుతూ ఉంటుంది. అయినా సరే నువ్వు లోకం వైపు చూసే బిడ్డగా ఉండొద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఆయన ఆకలితో అలమటిస్తుంటే శత్రువైన సాతాను యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి యేసయ్యను శోధిస్తూ ఉంటుంది. యేసు, నీకు ఆకలి అవుతుంది కదా, ఇగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను, కడుపు నింపుకో అని చెప్పేసి శత్రువు ఏం చేస్తుంటుంది? యేసయ్యను లాగుతూ ఉంటుంది, యేసయ్యను కిందికి లాగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకే మాట ఏమంటుంది? యేసు, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేసావనుకో ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యములన్నీ నీకే ఇచ్చేస్తుంటుంది సాతాను. అయినా సరే యేసయ్య సాతాను మాటలకు లోబడలేదు. ఈరోజు మనం కూడా చాలామంది బిడ్డలుగా ఉంటున్నాం, క్రైస్తవులుగా ఉంటున్న బిడ్డలందరూ కూడా ఒకవేళ ఈరోజు డ్యూటీ ఉందనుకో, దేవుని మందిరాన్ని వదిలేసేసరి డ్యూటీకి వెళ్ళిపోతాం. ఎందుకంటే డబ్బుకి ఆశపడిపోతాం. డ్యూటీ కదా, డ్యూటీ చేయకపోతే మన లైఫ్ ఏమైపోతుందో అనే ఒక బాధతోనే ఒకవేళ ఇంపార్టెంట్ మీటింగ్, ఫంక్షన్ ఏదో ఒకటి మనకు తగిలిందనుకో, ఆటోమేటిక్గా మనం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఒక్క సండే కదా తప్పితే ఏమైంది, నెక్స్ట్ సండే వస్తాం కదా, ఈ సండే పోతే ఏమైంది అన్నట్టు మనం అనుకుంటాము. కానీ మన జీవితంలో మనం ఏం కోల్పోతామో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. అయితే ఈ శత్రువుని సాతాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితోనే, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాలన్నీ నీకు ఇస్తా అంటది. కానీ యేసయ్య ఐశ్వర్యానికి లోబడలేదు. మళ్ళీ ఇంకో మాట ఏమంది శత్రువైన సాతాను? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నీ ఆహారాన్ని తీర్చుకున్నాడు. కానీ యేసయ్య, మనుష్యుడు రొట్టె వలన జీవించడు, నా తండ్రి నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుష్యుడు జీవిస్తాడని స్పష్టంగా సెలవిచ్చాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితానికి నెమ్మది కలగాలన్నా, మన జీవితంలోని మనము పైకి ఎదగాలన్నా, మనము బ్రతకాలన్నా, జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా దేవుని మాట మన హృదయంలో దాగి ఉండాలి. అదే మన మూలుగులోనికి వెళ్ళి ప్రతి పాపమును కూడా ప్రభు సన్నిధిలో ఒప్పింప చేస్తుంది. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు గారు ఆయన పాపం చేశాడు. పాపం చేసినప్పటికీ ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు దావీదు మహారాజు గారు తన పాపాన్ని కప్పుకోకుండా ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆయన పరుపు తేలి ఆడేంత వరకు కన్నీరు విడుస్తూ పశ్చాత్తాప హృదయం గలవాడై దావీదు ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లు వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలోని అట్టి విధంగా ప్రార్థన చేసి అటువంటి హృదయాన్ని మనం అలవర్చుకొని పశ్చాత్తాపం కలిగిన హృదయం కలిగిన ప్రభు సన్నిధిలో మనం ఆరాధించే బిడ్డలుగా ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఈ కీర్తనలోను కూడా మనం చదివితే కొన్ని చోట్ల దావీదు మహారాజు గారు నన్ను విడిపింపుము, నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నన్ను తప్పింపుము అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు చూడండి, 2వ వచనంలో కూడా నన్ను తప్పించువాడవు నీవే అని ఉన్నది. 7వ వచనంలోను కూడా తప్పింపుము అని ఉన్నది. కింద లైన్లోని అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అని ఉన్నది. 10వ వచనంలోను కూడా తప్పించువాడవు నీవే అని ఉన్నది. 11లోను కూడా విడిపింపుము అని ఉన్నది. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి, మనము తప్పించబడాలన్నా, మనము విడిపించబడాలి అన్నా మరి ఎవరి వలన జరుగుతుంది ఈ కార్యము? ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనుష్యుడు, ప్రతి నరుణ్ణి విడిపింపగల శక్తి, తప్పించగల శక్తి ఒక మనుషునికి లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ నా తమ్ముడికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, నా తమ్ముడికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కానీ నేను నా తమ్ముడిని విడిపించలేను. ఒకవేళ డబ్బు ఇచ్చి సహాయం చేసి ఏదో హెల్ప్ చేస్తానేమో కానీ పూర్తిగా మాత్రం నేను విడిపించలేను, పూర్తిగా నేను తప్పించలేను. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. మరి మనుషులను తప్పించే వ్యక్తి ఎవరు, విడిపించే వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే నిజంగా మనం తప్పించబడ్డాము. ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే నిజంగా మనము విడిపించబడ్డాము. అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఎడల చూపిన కృప ద్వారా మాత్రమే మనము విడిపింపబడ్డాము, తప్పింపబడ్డాము అన్న సత్యాన్ని ఈరోజు మనం గుర్తెరగాలి. దేవుని బిడ్డలారా, మరి విడిపింపబడిన నీవు, తప్పించబడిన నీవు ఎలా జీవించాలి ఆలోచన చేయాలి. దేవుని బిడ్డ చూడండి, మనకు
ఎవరైనా ఉద్యోగం ఇప్పించారనుకో, ఆ ఉద్యోగం ఇప్పించిన వ్యక్తికి మనం ఏమవుతాము? లోబడి జీవిస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, గౌరవిస్తాము. మంచిగా సడన్గా అతను ఇంటికి వచ్చాడు అనుకో, ఎంతో మర్యాద చేసి మనం పంపిస్తాము. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోక ఆశల నుండి, లోక తలంపుల నుండి, పాపం నుండి, మరణం నుండి ఆయన నిన్ను తప్పించాడు, విడిపించాడు అన్న సత్యాన్ని మనము తెలిసి కూడా దేవుని బిడ్డలారా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాము. ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం అన్న నిర్లక్ష్యము, దేవుని సన్నిధి అన్న నిర్లక్ష్యము, ప్రార్థన అన్న నిర్లక్ష్యము. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈరోజు నిజంగా నా హృదయంలో నిర్లక్ష్యం లేదు ప్రభువా, నీ వాక్యానికి నేను లోబడి జీవిస్తున్నానయ్యా, నీ సన్నిధిలో నేను కట్టుబడి జీవిస్తున్నానయ్యా, నీ వాక్యాన్ని గైకొనుకుని నీ మార్గాలను నేను వెంబడిస్తున్నానయ్యా అని మనం చెప్పగలుగుతాము. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన జీవిత విధానం ఎలా ఉన్నది అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనలను మనం పరీక్షించుకుంటామో, పరీక్షించుకున్నప్పుడు అవును కదా నేను ఈ తప్పు చేశాను, అవును కదా నేను ఈ పాపం చేశానని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసినప్పుడు వెంటనే ప్రభు సన్నిధిలోనే మన పాపాన్ని, మన తప్పుదమ్మలను ఒప్పుకొని, ప్రభువా నీకు ఆయాసకరంగా నేను జీవిస్తున్నానయ్యా, నీకు విరోధమైన పాపములు చేసిన తండ్రి, నీ సన్నిధి నుండి నేను దూరం అయిపోయానయ్యా, కానీ అట్టి పరిస్థితి నాకు రావద్దు ప్రభువా అని చెప్పి పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో మనము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి, స్తుతించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు కోరుకునేది కూడా మనలో నుండి అదే, అటువంటి హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. నా బిడ్డలు అనబడే వారందరూ కూడా పశ్చాత్తాప హృదయం గలవారై ప్రభు సన్నిధిలోని యథార్థమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన హృదయం కలిగి నా బిడ్డలు నన్ను ఆరాధిస్తారు అని దేవుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని తప్పించాడు, ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి తప్పింపబడిన మనము, విడిపించబడిన మనము ఎలా జీవించాలి? యథార్థమైన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో మనం జీవించాలి, వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకము నిన్ను తప్పించలేదు, నీ డబ్బు నిన్ను తప్పించలేదు, నీ ఆస్తి నిన్ను కాపాడలేదు. ఒక విషయాన్ని గమనించండి, కరోనా సమయంలోనే చాలామంది డబ్బు కలిగిన వ్యక్తులే చచ్చిపోయారు తెలుసా? కరోనా వచ్చి చచ్చిపోయారు. ఎవరైనా విడిపించారా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన చాలా డబ్బు ఉంది, ఆయనకు కోట్ల ఆస్తిపరుడు ఆయన కూడా. అయినా సరే ఆయన ఏ డాక్టర్ కూడా బతికించలేకపోయాడు, ఏ డాక్టర్ కూడా తప్పించలేకపోయాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మరి నిన్ను తప్పించే వ్యక్తి ఎవరో, నిన్ను విడిపించే వ్యక్తి ఎవరని మీకు తెలియదా? దేవుని బిడ్డలు, నేను అనుకుంటాను దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు, దేవుణ్ణి స్తుతించే బిడ్డలు, దేవుణ్ణి వెంబడించే బిడ్డలు ఒకవేళ వారికి కరోనా వచ్చి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు, తెలియదు. దేవుడు మనల్ని తప్పించిన విషయం కూడా మనకు తెలియదు. మనం అనుకున్నాం ఇది మామూలు జ్వరం. నాకు నిజంగా కరోనా సమయంలో నాకు కూడా జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, అన్ని కరోనా సింటమ్సే ఉన్నాయి. కానీ కరోనా అని మాత్రం తెలియదు. ధైర్యంగా ఉన్నాం, ధైర్యంగా ఇంట్లో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నం తింటున్నాం, అన్ని తింటూనే ఉన్నాం. తగ్గిపోయింది. మన సేవకులకి, సేవకురాలకు కూడా ఆ వయసులో కూడా వాళ్ళు కరోనా వచ్చింది. అయినా సరే వాళ్ళు తప్పించబడ్డారు, విడిపించబడ్డారు. ఎలా ఆలోచించేయండి. దీని వెనకాల ఎవరున్నారు? దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. జీవము గల దేవుడు నజరేయుడైన యేసయ్య, ఆయన మాత్రమే నిన్ను తప్పించగలడు, ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడన్న సత్యాన్ని క్రైస్తవులు గుర్తెరుగుతారు. కాబట్టి పరమనందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు నిశ్చయంగా తప్పించబడతారు, ప్రమాదాల నుండి తప్పించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం సంతోషంగా జీవిస్తున్నాము అంటే ఇది కేవలము దేవుని కృప, దేవుని దయ, ఆయన దయ వల్లనే మనము జీవిస్తున్నాము. కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే, అవును ప్రభువా, నువ్వు నిజంగా అనేక రకములైన ప్రమాదాల నుండి తండ్రి నువ్వు నన్ను తప్పించావు, నేను గుర్తెరిగాను, నీకు స్తోత్రం. నన్ను విడిపించావు భయంకరమైన అప్పుల నుండి, భయంకరమైన శోధన నుండి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన రోగం నుండి నా తండ్రి నీవే నన్ను విడిపించావు. ఏ డాక్టర్ నన్ను విడిపించలేదు, ఏ మెడిసిన్ నన్ను విడిపించలేదయ్యా, కేవలం నువ్వు మాత్రమే నన్ను విడిపించావు అయ్యా అని చెప్పేసని సంపూర్ణమైన విశ్వాసం కలిగి మనము ప్రభుని ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య లేఖనాలు కూడా మనకు అవే సెలవిస్తున్నాయి. ఫస్ట్ వచనం ఒకసారి చదువమ్మా. చాలమ్మా. దేవుని బిడ్డలారా ఆలోచించండి, వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము నేర్పిన వాడై ఉన్నాడు. మన చేతులకు ఏమి యుద్ధం నేర్పించాడు దేవుడు? ఆలోచించండి. మరి మన వేళ్లకు ఏమి నేర్పించాడు? పోరాటం అనేది. మన చేతులకేమో యుద్ధం నేర్పించాడంట, మన వేళ్లకేమో పోరాటం నేర్పించాడంట. ఆలోచన చేయండి. మీరు చెప్పండి, మీ చేతులకు మీ దేవుడు ఏమి యుద్ధం నేర్పించాడు? మీ వేళ్లకు దేవుడు ఏ పోరాటం నేర్పించాడు? ఆలోచన చేయగలుగుతారా? ఆలోచన చేయలేము మనం, ఎందుకంటే మనకు తెలియదు అసలుకి మన చేతులకు యుద్ధం యాడ్ నేర్పించిండు, మనం ఎక్కడ యుద్ధం ట్రైనింగ్కి యాడ్ వెళ్ళాము కదా,
వెళ్ళలేదు, ఎక్కడ యుద్ధం నేర్చుకోవడం ట్రైనింగ్ వెళ్ళలేదు, ఎక్కడ కోచింగ్ కూడా ఏం తీసుకోలేదు మనం. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నా బిడ్డలు అనబడే వారందరికీ వారి చేతులకు నేను యుద్ధాన్ని నేర్పించాను, వారి వేళ్లకు నేను పోరాటాన్ని నేర్పించాను. అసలు ఏంటి యుద్ధం ఏంటి, ఈ పోరాటం ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆలోచన చేస్తే అవునా నేను యుద్ధం నేర్చుకున్న వ్యక్తినా, నేను యుద్ధ భూమిలో నిలబడి ఉన్నానా అనేది మీకే కలుగుతుంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాము. మరి దేవుడు మన చేతులకు ఎలా యుద్ధాన్ని నేర్పించాడు, దేవుడు మన వేళ్లకు ఎలా పోరాటాన్ని నేర్పించాడు అనేది దేవుడు తన దాసులను నిలబెట్టుకొని ప్రతి శుక్రవారం ఒకవేళ ఎవరైనా శుక్రవారం రోజు ప్రార్థన మిస్ అయిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ప్రతి శుక్రవారము దేవుడు శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ శ్రేష్టమైన మాటలను గనక నువ్వు కలిగి ఉంటే నువ్వు యుద్ధానికి రెడీ. ఇంకంతే, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆ శ్రేష్టమైన మాటలు నువ్వు కలిగి ఉంటే నీ చేతులకు యుద్ధం వచ్చినట్లే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి ఆ శ్రేష్టమైన మాటలు ఏంటనేది 1 by 1 చెప్పండి స్పీడ్గా. శ్రేష్టమైన బోధ, శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన విశ్వాసము, శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిబంధన. థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్. దేవుని బిడ్డలారా చూడండి, శ్రేష్టమైనవి ఏదైతే నువ్వు శ్రేష్టమైన బోధ కలిగి ఉన్నావో, ఏదైతే శ్రేష్టమైన నామాన్ని కలిగి ఉన్నావో, ఏదైనా శ్రేష్టమైన ప్రార్థన కలిగి ఉన్నావో, శ్రేష్టమైన ప్రేమ కలిగి ఉన్నావో, శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉన్నావో, దేవుని బిడ్డలారా అవే నీ చేతులకు యుద్ధము. ఆ నీ చేతులకు అది యుద్ధం కలిగి ఉంటే, ఆ ఏదైతే శ్రేష్టమైన మాటలు ఉన్నాయో ఆ మాటలను నువ్వు కలిగి ఉంటే నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్న బిడ్డ వలె నువ్వు కనబడతావు. ప్రభునందు దేవుని బిడ్డలారా చూడండి, ఈ శ్రేష్టమైన మాటలను కనుక నువ్వు ధరించుకోకుండా ఉంటే మాత్రము నీ చేతులు యుద్ధానికి పనికిరావు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే 15వ వచనంలోనే ఒక మాట రాయబడి ఉన్నది. మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. చాలమ్మా చాలు. దేవుని బిడ్డలారా చూడండి, మరి ఈ 15వ వచనంలోని మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మను చూడక నా కన్నులను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. దేవుని బిడ్డలారా ఒకానొక సమయంలో ఇదే వచనం మనం ధ్యానించుకున్నాం కూడా. మరి ఇప్పుడు ప్రభు ఏం సెలవిస్తున్నాడు, మన చేతులకు యుద్ధం నేర్పించే అన్నాడు, మన వేళ్లకు పోరాటం నేర్పించే అని చెప్తున్నాడు. మరి ఇక్కడికి వచ్చే వరకు మీ చేతులు చాచినప్పుడు నా కన్నులను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. దేవుని బిడ్డలారా మరి ఆలోచన చేయాలి. ఒకవేళ మన చేతులు గనక ఈ లోకానుసారమైన రక్తము చేత, లోకానుసారమైన పాపముల చేత పాపము చేయడానికి పరిగెత్తే చేతులు కనుక మనకు ఉన్నాయి అనుకో, మనము బహుగా ప్రార్థన చేసిన ప్రభు వినడంట. మరి ప్రభు నీ చేతులకు నేను యుద్ధం నేర్పించాను అంటున్నాడు. ఒకవేళ మనల్ని గనక తీసుకెళ్ళి యుద్ధంలో పెడితే మనం యుద్ధం చేయగలుగుతామా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, చేయగలుగుతామా? యుద్ధం చేయలేము. ఎందుకు చేయలేమంటే మన చేతులకు యుద్ధం నేర్పించాడు కానీ ప్రభు అసలు ఆ యుద్ధానికి తగిన క్వాలిటీస్, ఆ యుద్ధానికి తగిన ఆ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో లేవు. మన హృదయంలో కనుక శ్రేష్టమైన మాటలు కనుక లేకపోతే నువ్వు ఎంతగానం చేతులు ఎత్తినా సరే ప్రయోజనము ఉండదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీకు ఆపద కలిగింది, నీకు ప్రమాదం వాటిల్లింది, నీకు శోధన వచ్చింది, నీకు కష్టం వచ్చింది, రోగం వచ్చింది, వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ పవిత్రమైన చేతులను పైకెత్తి ప్రభుని స్తుతిస్తే చాలు. ఇక అదే నువ్వు చేయాల్సిన యుద్ధము. ఆ యుద్ధం చేస్తే చాలు, వేరేది ఏది చేయొద్దు. ఒకానొక సమయంలో యెహోషాపాతు మీదకి అనేక మంది జనంలో, అమోనీయులు, మోయాబీలు వాళ్ళంతా దాదాపుగా చాలా సైన్యంగా వచ్చేస్తున్నారు. యెహోషువ ఆ యూదులను చంపేయాలని, యెరూషలేము యొక్క బిడ్డలను చంపేయాలని వారు వస్తున్నారు. మీకు తెలుసు బాకాను లోయ, బెరాకా లోయ అనేది తెలుసు, శ్రమ నుండి స్తుతి వరకు. దేవుని బిడ్డలారా చూడండి, అయితే ఈ యెహోషాపాతు మీదకి ఆ సైన్యము, మోయాబీలు, అమోనీయులు వాళ్ళ అన్యులందరూ వచ్చి చంపేయాలని చూస్తుంటే యెహోషాపాతు ఏం చెప్పింది తెలుసా? ఇజ్రాయేలీలందరికీ మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మీ చేతులు ఆకాశం తట్టెత్తి ప్రార్థన చేయండి, ఎందుకంటే మనం యుద్ధం చేయలేము. ఆ జనం ఎంతమంది ఉన్నారు? బహు గొప్పగా ఉన్నారు, కొన్ని లక్షల మంది అనుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు సైన్యంగా వస్తున్నారు. మనం చూస్తేనే 1 వంతు ఉన్నాము, వాళ్ళని చూస్తేనే 4 వంతులు ఉన్నారు. మనం వారిని జయించలేము.
అని చెప్పేసని యెహోషాపాతు గుర్తెరిగి ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి 2 చేతులు పైకెత్తి, వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ కూడా 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డలారా చూడండి, గొప్పగా యుద్ధం అన్నమాట. మరి వీళ్ళు యుద్ధం చేయకుండానే, ఈ ఇశ్రాయేలీయులు యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని గెలిచారు. ఎలా? ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. ఈరోజు యెహోషాపాతు ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తినప్పుడు వారు చేతులు ఎత్తే చాలు, అంతే, అదే యుద్ధం స్టార్ట్ చేసినట్టే. చేతులు ఎత్తారు, ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని మహింపరుస్తున్నారు. ప్రభు దిగొచ్చాడు, యుద్ధము ప్రభు జరిగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి. మనం అనుకుంటాము మనం ప్రార్థన చేస్తున్నాం, మన దేవుడు వినట్లేదేమో, మనము స్తుతిస్తున్నా మనం దేవుడు వినట్లేదేమో. నేను ప్రభు సన్నిధిలోని శ్రేష్టమైన మాటలు కలిగి ఉన్నాను, శ్రేష్టమైన బోధను నేను అనుసరిస్తున్నాను. ప్రభు సన్నిధిలోని నా హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి. నేను 2 చేతుల పైకెత్తి ప్రభును స్తుతిస్తున్నా కానీ నాకు సహాయం అందట్లేదని నువ్వు అనుకుంటావేమో, కానీ నీ వెనక తట్టు ప్రభు యుద్ధం చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యెహోషాపాతు అలా చేతులెత్తి, వాళ్ళ జాతి అంత ఇశ్రాయేలీయులందరూ చేతులెత్తి ప్రార్థన చేయగా గొప్పగా 3 వంతులు వచ్చిన సైన్యము వారికి వారే పొడుచుకొని వారికి వారే చచ్చిపోయారు. ఆ బాకాన్ లోయలోనే వారికి వారే చచ్చిపోయారు. వీళ్ళు వెళ్ళారుగా, ఇజ్రాయెల్గా రెడీ అయిపోతున్నారు యుద్ధం చేద్దామని. వీరికి తెలియదు, వీరు ఆల్రెడీ దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసి స్తుతించారు దేవుణ్ణి. దేవుడు వారి వెనకాల యుద్ధం చేశాడు, వారికి వారు పొడుచుకున్నారు, వారు చచ్చిపోయారు. వారు చచ్చిపోయిన సంగతి కూడా ఇజ్రాయేలీయులకు తెలియదు. వీళ్ళు బయలుదేరుతున్నారు యుద్ధానికి. ఇక మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాము, ఆరాధన చేశాము, చేతులెత్తి దేవుని స్తుతించాం కదా, ఇక పదండి మనం పోదామని చెప్పేసి వీళ్ళు ఆ బాకాన్ లోయ దగ్గరికి వెళ్ళిపోయారు. తీరా పోయి చూస్తే వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, వారందరూ ఒకరినొకరు పొడుచుకుని ఒక్కరునూ మిగలలేదని చెప్పేసి వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. వారందరూ చచ్చిపోయి ఉంటే వీరేం చేశారు తెలిసి, దాన్ని పోయిగా వాళ్ళందరూ చచ్చిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, ఆభరణాలు అవన్నీ ఒలుసుకున్నారు. దేవుడే చెప్పేశాడు తీసేసుకోండి అని. అవి ఒలుసుకోవడానికి వారికి 3 దినములు పట్టినాయి అంట. అంత ధనాన్ని వారు సమకూర్చుకున్నారు ఇజ్రాయేలీలు. దేవుని బిడ్డలారా చూడండి, ఇజ్రాయేలీలు చేసిన పని ఏంటంటే ప్రభు సన్నిధిలోని ఏదైతే దేవుడు నేర్పించిన యుద్ధం ఉందో ఈ చేతులతోని, ఈ యుద్ధం కలిగిన చేతులతోని ప్రభు సన్నిధి వైపు నువ్వు కూడా చేతులెత్తి ప్రభుని స్తుతిస్తే దేవుడు నీ జీవితంలో యుద్ధం చేసే దేవుడిగా ఉంటాడు. నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే ఓడిపోతున్నావో, నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో, నువ్వు ఎక్కడైతే నిరీక్షణ కలిగి ఉంటున్నావో అక్కడే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ వెనక తట్టు దేవుడు యుద్ధం చేసుకుంటూ వస్తాడు. నీకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను కూడా ప్రభు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చెప్పాడు, ఎరుకో గోడలు ఉన్నవి, ఎరుకో గోడలు కూర్చడం ఎవరి వల్ల కాదు, కానీ వాళ్ళంతా పకడ్బందీగా కట్టారు ఎరుకో గోడలు. దేవుని బిడ్డలారా అయితే ఈ ఇజ్రాయేలు ఎరుకో గోడలు దాటి వెళ్ళాలి, మరేం చేయాలి? వాటిని కూల్చడం వారి వల్ల కాదు, చాలా పకడ్బందీగా కట్టారు. అయితే వారు ఏం చేశారు, 7 దినములు ఆ ఎరుకో గోడల చుట్టూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ తిరిగారు. అంతే, పట్టుమని అవన్నీ ఎరుకో గోడలన్నీ పగిలిపోయినాయి. దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు శ్రమను తట్టుకోలేకపోతున్నావేమో, శోధన తట్టుకోలేకపోతున్నావేమో, నువ్వు భరించలేని రోగము కనుక నువ్వు అనుభవిస్తున్నావేమో, ఈరోజు నా దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తమును నీకు సాధ్యమని వాక్య లేఖనంలో సెలవిచ్చిన విధంగా ఈరోజు నీ 2 చేతులు పరిశుద్ధమైన చేతులుగా, నీ చేతులకు పాపము లేకుండా యథార్థమైన చేతులుగా ప్రభు తట్టును ఎత్తి ఆరాధన చేయగలిగితే నీ వెనక దేవుడు యుద్ధం చేస్తూ ప్రతి దానిని గెలిపించి నీకు దేవుడు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని అనుగ్రహించే శక్తి కలిగిన నా దేవుడై ఉన్నాడని ఈరోజు మనం నమ్మాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా వాక్య లేఖనాలు మనం వింటున్నాము. నీకు ప్రమాదం వాటిల్లిందా, నీకు ఆపద వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, వెంటనే నువ్వు 2 చేతులు పైకెత్తి దేవునికి సరెండర్ అయిపోవాలి. చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ పారిపోతున్నాడు. ఎవరో ఒక స్త్రీ మేళ్ళలో నుంచి గొలుసు గుంజుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాడిని చంపేయాలని చెప్పేసి వెనకాల జనం అందరూ ఊరికి వస్తున్నారు. పోలీసులు కూడా వచ్చారు. చివరికి దొంగోడిని పట్టుకున్నారు. దొంగోడిని పట్టుకోగానే దొంగోడు ఏం చేసిండు, సడన్గా చేతులు ఎత్తేసాడు. అంటే చేతులు ఎత్తిందంటే అర్థం ఏంటి? దొంగోడు నేను సరెండర్ అయిపోయాను, నన్ను కొట్టొద్దు, నన్ను ఏం చేయొద్దు, ఇగో మీ వస్తువులు మీకు ఇచ్చేస్తున్నానని చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు కూడా దొంగను హ్యాండ్స్ అప్ అంటారు. ఎప్పుడైతే ఆ దొంగ 2 చేతులు పైకి ఎత్తుడో పోలీసు వారు కూడా కాల్చకూడదు. ఎందుకంటే ఆ 2 చేతులు పైకెత్తగానే నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నేను నీకు లొంగిపోతున్నాను.
దేవుని బిడ్డలారా చూడండి, నువ్వు ఎంత తప్పు చేసినా సరే, నువ్వు పాపం చేసినా సరే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు 2 చేతులు ఎత్తి, ప్రభువా నేను నీకు సరెండర్ అయిపోతున్నానయ్యా, నిజంగా నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పేసి ఎప్పుడైతే దేవునికి నువ్వు సరెండర్ అయిపోయి లొంగిపోయి పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తావో వెంటనే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి, దావీదు హృదయానుసారుడు అయినప్పటికీ కూడా దావీదు తప్పు చేశాడు. దేవుని బిడ్డలారా చూడండి, దావీదు తప్పు చేసినప్పుడు, అవును ప్రభువా నేను తప్పు చేశాను, నీతిమంతుడైన ఉరియాను చంపించాను, బెత్షెబతో పాపం చేశానని దావీదు గుర్తెరిగి తన పాపాన్ని ప్రభు సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటూ ఏడుస్తూ కన్నీరు విడుస్తూ పశ్చాత్తాప హృదయం గలవాడై ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా ఆ దావీదు యొక్క పశ్చాత్తాప హృదయాన్ని చూసి ప్రభు క్షమించలేదా? ఆలోచన చేయండి. ప్రభు క్షమించాడు. దావీదు కూలిపోయిన ఏ మనసు అయితే కూలిపోయాడు, ఏ ఆత్మనైతే కూలిపోయాడో తిరిగి ఆత్మను దావీదు మహారాజు గారు పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని వాక్యలేఖనాలు సెలవిచ్చినట్లు మనం కూడా ఏదో ఒక తప్పిదమ్మని బట్టి లోకములు పడిపోతూనే ఉంటాము, లోకాశలో పడిపోతూనే ఉంటాము. ఈరోజు మరి మనం ఆరాధన చేయాలి కాబట్టి మన 2 చేతులు పైకెత్తేటప్పుడు అసలు మన చేతులు ఎలా ఉన్నాయి, నేను నిజంగా యుద్ధానికి సంబంధించిన యుద్ధోపకరణలు ఆ కవచమును నేను ధరించుకొని ఉన్నానా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తిని యుద్ధంలోనికి పంపిస్తున్నాము అంటే దేవుని బిడ్డలా చూడండి, ఆ వ్యక్తి యుద్ధం నేర్చుకొని ఉండాలి, యుద్ధానికి కావాల్సిన కవచాలు ధరించుకొని ఉండాలి, బలమైన విల్లు పట్టుకొని ఉండాలి, అప్పుడు యుద్ధంలోకి వెళ్ళాలి, యుద్ధంలో పోరాడాలి. నువ్వు వస్తావా రావనేది తర్వాత సంగతి, కానీ యుద్ధంలో పోరాడడానికి వెళ్ళడానికి మాత్రం కంపల్సరీ కావాల్సిన ఆ యుద్ధోపకరణలు తనలో ఉండాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే శ్రేష్టమైన మాటలు సేవకుడి ద్వారా దేవుడు బోధించాడో ఆ శ్రేష్టమైన మాటలు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ యుద్ధోపకరణాలు కనుక మనం ధరించుకొని ఉంటే విశ్వాసంలో మనం బలవంతులుగా ఉంటాము, నిరీక్షణలో పట్టుదలిగి మనం ఉంటాము, ప్రేమ కలిగి ఉంటాము. కాబట్టి మనము ప్రతిదీ కూడా విజయాన్ని పొందుకోగలుగుతాము. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దావీదు మహారాజు గారు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు మహారాజు గారు ఏం ధరించుకున్నాడు? ఏమైనా ధరించుకున్నాడా? ఏమీ లేదు. గొలియాతును చూస్తేనేమో భయంకరంగా 7 అడుగులు అంత ఎత్తున్నాడు. అంత ఎత్తున్న మనిషిని దావీదు వెళ్ళిపోయాడు, చిన్న రాయితో నెట్టు కొట్టాడు, చచ్చిపోయాడు. ఎలా సాధ్యమైంది చూడండి. ఇప్పుడు ఒక పెద్ద ఏనుగు ఉంది, మనకు తెలియడం కోసం పెద్ద ఏనుగు ఉంది, ఏనుగు నువ్వు ఒక రాయి విసిరేసావు, ఇంత రాయి విసిరేసావు, ఏనుగు చచ్చిపోద్దా? చెప్పండి మీరు, చచ్చిపోదు. మరి అంత 7 అడుగుల ఆజానుభావుడు గొలియాతు, అంత భయంకరమైన వ్యక్తిని దావీదు ఒక రాయితో కొట్టగానే చచ్చిపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఆలోచన చేయండి. సరే ఓకే, రాయి తగిలింది, ఇక్కడ బ్లడ్ అన్న గారాలి, లేకపోతే ఎంతో కొంత ఊపిరన్నా ఉండాలి గొలియాతుకి. అయినా సరే కొంచెం ఊపిరి కూడా లేకుండా గొలియాతు ఫట్టుమని పడిపోయాడు. ఎలా సాధ్యమైంది? ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. మనం ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. దావీదు మహారాజు యొక్క హృదయంలోని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉన్నది, దేవుని బలం ఉన్నది. ఆ చిన్న రాయే దేవుని బలం చేత వెళ్ళింది, అది ఒక పెద్ద కొండగా వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటావు చిన్న రాయి అనుకుంటావు, ఆ రాయి వెనకాల ఉన్న దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన కదల్చబడని సియోనులో ఉన్న దేవుడు. ఆయన గనక తగిలిందనుకో అది రాయే కానీ రాజ్యమే కానీ ఏదైనా సరే అది మొక్కలైపోవాల్సింది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దావీదు మహారాజు గారు కూడా అంతే. ఆ చిన్న గులకరాయిని తీశాడు, ప్రభు నామంలో దాన్ని ముద్రించాడు, విసిరాడు, ఆ రాయి మహాపర్వతం వల్ల వెళ్ళిపోయింది. ఒక్కసారి ఇక్కడ గొలియాతు తగలగానే, గొలియాతుగా మనం అనుకుంటాం కదా ముక్కలు అయిపోయింటాడు. నాకు తెలిసి అయితే ఆ రోజుల్లో గొలియాతు అనుకుంటాడు నాకు తగిలింది చిన్న రాయా లేకపోతే పెద్ద కొండ వచ్చి తగిలిందో అనుకుంటాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని శక్తి అటువంటి శక్తి అని మనం ఈరోజు గుర్తించాలి. చూడటానికి చిన్న రాయిగా ఉంది, గొలియాతును పడగొట్టడానికి చిన్న రాయిగానే ఉంది, కానీ ఆ రాయి వెనకాల ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన బలవంతుడు, ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆయన గనక తగిలేడు అనుకో కొండలు కానీ రాజ్యాలు కానీ గుట్టలు కానీ ఏదైనా సరే పగిలిపోవాల్సిందే. దేవుని బిడ్డలారా అటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీ నిరీక్షణ ఎలా ఉండాలి, నీ విశ్వాసం ఎలా ఉండాలి, నీ ప్రేమ ఎలా ఉండాలి, నీ ప్రార్థన ఎలా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే యథార్థమైన హృదయం కలిగి శ్రేష్టమైన మాటలను మన హృదయంలో పెట్టుకొని నువ్వు 2 చేతులు పైకెత్తి నువ్వు దేవుని స్తుతించగా నీ వెనకాల అది శత్రు సైన్యం కానీ ఎటువంటిదైనా సరే, పాపం కానీ ద్వేషం కానీ అసూయ కానీ ఏదైనా సరే అది నీ నుండి దూరపరచబడే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావేమో, నువ్వు పోరాటం చేయలేకపోతున్నావు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే మా ఆడపడుచు, మా కోడలు, మా అత్త ఇబ్బంది పెడుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, చర్చికి వెళ్ళొద్దని చెప్పేసి అంటున్నారు, నువ్వు చర్చికి వెళ్తే అలా ఇలా అని చెప్పేసి అంటున్నారు అనుకో. ఏం లేదు, వారందరినీ
ప్రభు దూరపరచాలన్నా, వారందరినీ నోరు మూపియాలన్నా, చేతులు మూపియాలన్నా నువ్వు చేయాల్సిందేంటి? నీ చేతులెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు నీ వెనక కార్యం చేసే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధికి మనం పిలువబడ్డాము కాబట్టి, ఆయన మాటలు మనం వింటున్నాము కాబట్టి, ఆయన మాటలు వింటున్న మనము ఎలాంటి శ్రేష్టమైన ఆ మాటలను మనం ధరించుకొని ఉన్నామా లేదా అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మనం ఆరాధన చేయాలి. చూడండి, నిజంగా ఆ బాకాను లోయలోనే వారు వాళ్ళని జయించలేరు. వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకొని వారిని మేము జయించలేము ప్రభు అని వారు ఉన్న ఫలంగా మోకరించి చేతులు ఎప్పుడైతే పైకెత్తారో వారి వెనక దేవుడు యుద్ధాన్ని చేశాడు. మన జీవితంలో కూడా ఈరోజు మనం ఏమీ సాధించలేకపోతున్నామే మీరు అనుకోవచ్చు. చాలామంది అనుకుంటారు, ఈ లోకంలో ఉన్న బిడ్డలు ఏమనుకుంటారు తెలుసా? క్రైస్తవులు అంటే గొర్రెలు అనుకుంటారు. అవును కదా, ఇంతే అంటున్నారు చాలామంది. గొర్రె బిడ్డలు అనుకుంటున్నారు కదా. మనం పైకి చూస్తే గొర్రె బిడ్డల్లానే ఉన్నాం, కానీ మన వెనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన లోకమును జయించిన వాడు, ఆయన మహాభయంకరుడు. ఆయన కన్నెర్ర చేస్తే మాడి మసైపోయే ప్రజలు వీళ్ళు అంటున్నారు గొర్రె బిడ్డలు అంటున్నారు. సరే, గొర్రె బిడ్డలే కదా. ఆ గొర్రె బిడ్డ కనుక మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ఆరాధన చేస్తే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ గొర్రె బిడ్డ గనక 2 చేతులు పైకెత్తి దేవునికి సరెండర్ అయిపోయి పశ్చాత్తాప హృదయం కలిగి శ్రేష్టమైన మాటలను హృదయంలో పెట్టుకొని ఒక్కసారి గనక నువ్వు ఆరాధన చేస్తే, స్తుతిస్తే, దేవుడు సైన్యము గాబ్రియల్ దూత కానీ, మిఖాయేల్ దూత కానీ, రఫేల్ దూత కానీ దేవుడు గనక భూమి మీదకి దింపాడు అనుకో, ఏమవుతుంది? యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకానొక సమయంలో ఇదే మాట అన్నాడు, నేను గనక నా తండ్రికి ప్రార్థన చేస్తే, నన్ను కాపాడమని ప్రార్థన చేస్తే నా తండ్రి దూతలను పంపిస్తాడు. కొన్ని కోట్ల సైన్యం దూతలు, ఒక్క దేవదూత భూమి మీద దిగినా సరే భూమి మీద నూలు పోగులు లేకుండా సంహరింపగల శక్తి, అలాంటి శక్తి మన దేవునికి ఉన్నది. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఫరో రాజు కూడా ఒకసారి దేవుడు గుండెల్లో భయాన్ని పుట్టించాడు. ఏంటో తెలుసా? తొలుచూలు, మీ పట్టణంలో తొలుచూలు పుట్టిన మగబిడ్డలందరినీ నేను సంహరించేస్తాన్నాడు. ఎలా సంహరించండు? కిందకు వచ్చి కత్తులతో కొట్టేసిండా? కొట్టేయలేదు, ఎవరిని కొట్టేలేదు, జస్ట్ అలా వెళ్ళిపోయిన దూత అంతే. మగబిడ్డలుగా పుట్టిన తొలుచూలు పుట్టిన మగబిడ్డలు అందరూ కూడా చనిపోయారు. ఎలా జరిగింది అదంతా? అది దేవుని శక్తి, అది దేవుని మహిమ. దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. మనం అనుకుంటాము గొర్రె బిడ్డలమే అనుకుంటాము, కానీ మన వెనుకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన యుద్ధాన్ని ప్రారంభించాడంటే ఇక ముగించడము ఎవరి వల్ల కూడా కాదు, ఆయనే చేస్తూనే ఉంటాడు. కాబట్టి యుద్ధము యెహోవాదని మనం చాలా పాటలు పాడుకున్నాము. కానీ దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, ప్రార్థనలో అంత పవర్ ఉన్నది. ఎప్పుడైతే దేవుడు నీకు నేర్పించిన ఈ యుద్ధము, ఈ నీ చేతులు నేర్పించిన యుద్ధము, నీ ఏళ్ళకు నేర్పించిన పోరాటాన్ని పెట్టుకొని నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండు. నీ వెనక ఎటువంటి శత్రువైనా సరే. ఈ మధ్య ఒకసారి యూట్యూబ్లోనే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి వెనకాల కుక్కలు పడ్డాయి. 4-5 కుక్కలు పడి చంపేయడానికి గురికొస్తూ ఉన్నాయి. ఇంకా అతనికి ఇక సోర్స్ లేదు, కుక్కలు కరిచి చంపేస్తే అతను ఏం చేసిండు? విని వెంటనే ఎమ్మటే మోకరించిండు, 2 చేతుల పైకి దేవుని స్తుతిస్తుండు, దేవానికి స్తోత్రం అండు. కుక్కలు 4-5 కుక్కలు వెనకొచ్చి అక్కడ ఆగిపోయినాయి. ఇక టచ్ చేయట్లేదు. ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, చూడండి అలనాడులో నెబుకద్నెజర్ కాలంలోనూ కూడా దానియేలుని సింహ బోన్లు వేశారు. సింహాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అసలు అట్ట పట్టమాల్చం కటక్కన మింగేసే సింహాలు ఎప్పుడైతే దానియేలును సింహపు బోనులో వేయగానే దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సింహాల నోరులో మొయ్యబడ్డాయి. దేవుని బిడ్డలు చూడండి, ఎప్పుడైతే నీకు ప్రమాదం వాటిల్లిద్దో, నీకు కష్టం వాటిల్లిద్దో, నీకు ఆపద వస్తుందో, నువ్వు వెంటనే మోకరించి 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతించు. ఆయన నీ కార్యాన్ని చేయగలిగే శక్తివంతుడైన దేవుడై ఉన్నాడని ఈరోజు మనం గుర్తెరగాలి. మనం క్రైస్తవ బిడ్డలుగా పిల్లబడుతున్న మనము గొర్రెలమే కావచ్చు, అయినా సరే మన వెనక ఉన్న వ్యక్తి బలవంతుడు. సింహాల నోరులను మూయించగలిగిన శక్తి కలిగిన నా దేవుడు. దానియేలు ఆ రోజు ఆ సింహ బోన్లో ప్రార్థన చేశాడు. అంతే, ఆ సింహాలు సప్పిడి కాకుండా అలానే కూర్చున్నాయి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉన్నది? నిజంగా నా హృదయాన్ని నేను యథార్థమైన హృదయంగా నేను ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తున్నానా? నా చేతులకు నా దేవుడు యుద్ధాన్ని నేర్పించాడే, నా వేళ్లకు నా దేవుడు పోరాటాన్ని నేర్పించాడే, అవి నేను కలిగి ఉన్నానా లేదా అని మనం ఆలోచన చేయాలి. యెషయా భక్తుడు అంటున్నాడు, ఒకవేళ మీ చేతులు గనక రక్తం చేత నిండి ఉందనుకో, ఒకవేళ మీ చేతులు పాపం చేత నిండి ఉన్నాయి అనుకో, మీరు ఆ చేతుల్ని పైకెత్తినా సరే దేవుడు చూడంట.
మరి మనం ఏం చేయాలి అంటే వాక్యం చేత మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని మన చేతులను కడుక్కొని మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవిత విధానము, మన క్రియలు ప్రతి దానిని కూడా మనం విడిచిపెట్టి ఏదైతే దేవుడు ఇష్టపడుతున్నాడో దేవుని జ్ఞానానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నీతిని అనుసరించి మీరు నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జ్ఞానం కాదు, మన నీతి కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాటలు మనం వింటున్నాం కాబట్టి ఇంకా చాలా ఉంది, సమయం అయిపోయింది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏదైతే సేవకుని ద్వారా, ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు తెలియబచ్చిన ఆ శ్రేష్టమైన మాటలను మనము కలిగి మన చేతులకు ఆ యుద్ధాన్ని మనం నేర్చుకునే బిడ్డలుగా మనం ఉందాము. ఇటు వాక్యం ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.